హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. గాజువాక శివారు శీలానగర్ లో కొలువైన శ్రీ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీవారి పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని గోదా రంగనాయకుల కళ్యాణ వేడుక కమనీయంగా నిర్వహించారు. పురోహితులు ప్రవీణ్ కుమార్, జయప్రకాష్, ఎమ్మెల్యన్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుక నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో బాలాజీ దివ్య క్షేత్రం కిటకిటలాడింది. போத்தம்பொருள் கேளாய் பெத்தம்மே துன்னும் குளத்தில் பிறந்து நீ మాలదాచని గూరమాల కూర్చని కుసుమాల దాచని గూరమాల కూర్చని ऋग्वेदमवधारया अग्निमेन परोहितं यज्ञस्याहेवमर्पितं होतारं रत्नधातामम् अग्निपूर्वेभिर्वृषभिरेभ्यो नोदानैरुता सदैवान्येह वक्षते अग्निनारयमश्नवत्वफलसिद्धिरस्तु वेंकटरमण गोविन्द श्रीकृष्णवरद गोविन्द गोविंद गोदावरण गोविंद ओम इदं विश्वजगते त्रेधारदेवनो नमो नमस्तेलां सूरे बिंदुत्रिको अष्टयुग्म शस्त्रयुग्म हस्तमुग्र निग्रहम् दुष्टनिष्ट निग्रह गोपालनोपल दुष्टनिष्ट मंदिरम् कृष्णसैक वीरघोष विष्णु चक्र तालकम् अष्टयुग्म शस्त्रयुग्म हस्तमुग्र निग्रहम् दुष्टनिष्ट निग्रह गोपालनोपलाननम् చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో సంక్రాంతి వేడుకలు ముగిశాయి. కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ ఆధ్వర్యంలో స్థానికులు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు ఉట్టి కొట్టే పోటీలు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, సైకిల్ రేస్, లెమన్ స్పూన్, ఫ్రాక్ రేస్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ముఖేష్, సుకుమార్, వాసు, మురళి, మునెప్ప, మగి, జయమ్మ తదితరులు బహుమతులను అందించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం దేవంగుల వీధిలో జెడ్పీటీసీ నివాసం ఆవరణలో కనుమ వేడుకలు నిర్వహించారు. గోమాత పూజలో జెడ్పీటీసీ సభ్యులు వలిరెడ్డి శిరీష, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు వలిరెడ్డి రవీంద్ర నాయుడు, పద్మ, మహిళలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని గోమాతకు పూజ చేసినట్లు తెలిపారు. ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్తా, మన్నే చిన్ని తదితరులు పాల్గొన్నారు. సరే తిరిగిపోండి అందరం అనయ్య అలా తిరిగిపోండి. ఆనంద ఏట అవదాం అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మునగపాక రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండి ప్రదర్శన పోటీలు, గుర్రపు స్వారీ పోటీలను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావులు జెండా ఊపి ప్రారంభించారు. ఎడ్ల బండి ప్రదర్శన పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తెదేపా నేత దాడి రత్నాకర్, సీఎం రమేష్ తనయుడు రిత్విక్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరాల నుంచి ఆయన చేతుల మీదుగా దిగ్విజయంగా రవాణా ఉంది. అందరికీ కూడా టైం సేవ్ చేయండి. ఒక నిమిషం 57 సెకండ్ల 26. విశాఖ జిల్లా పెదగంటియాడ మాజీ సర్పంచ్ దివంగత తిప్పల దయాల్ రెడ్డి వర్ధంతి వేడుక పెదగంటియాడ కూడలిలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులు దయాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెదగంటియాడ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని కొనియాడారు. వలస వచ్చిన పేదలకు ఈ ప్రాంతంలో ఆశ్రమం కల్పించి పేద వర్గాల ఆశాజ్యోతిగా పేరుందారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఆయనకు పలువురు నివాళి అర్పించారు. మా నాన్నగారికి మాకు ఇష్టమైన వ్యక్తి చోడవరం మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు ధర్మశ్రీ గారికి, ఇంకో ముఖ్య అతిథి గాజువాక శాసనసభ్యులు పెద్దలు మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి మా చిన్నాన్నగారు నాగిరెడ్డి గారు, ప్రత్యేక ఆహ్వానితులు. అదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు ఇష్టమైన వ్యక్తులే. ఒకటి మా చిన్నాన్నగారు, 2 ధర్మశ్రీ గారు, 3 సురేష్ బాబు గారు. ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా మరి సిఐగా చేశారు, ఏసీపీగా డీసీపీగా చేశారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏంటంటే మాకు ఎప్పుడు ఆపద వచ్చినా కష్టం వచ్చినా సహాయం కావాలనుకున్నా కూడా అధికారులు చేసినటువంటి మొట్ట వ్యక్తి ఎవరైనా ఉంటే మా కుటుంబానికి సురేష్ బాబు గారు అని చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సాయం కావాలనుకున్నప్పుడు కూడా మాకు అందించడంలో కానీ సహకరించడంలో కానీ మా నాన్నగారు అప్పచెప్పినటువంటి నేను కూడా కొడుకులని చెప్పేసి కూడా చెప్పి మాకు పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అందించిన వ్యక్తి వాళ్ళ సురేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. దయాల్ రెడ్డి గారి తాలూకా 19వ వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ విప్పు, మాజీ ఎమ్మెల్యే సోడవరం ధర్మశ్రీ గారికి, అలాగే మా అన్నయ్య గారికి అత్యంత సన్నిహితులు సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం, ఆయన పరలో కుటుంబ వెల్వేసరిగా కూడా ఆయన ఉన్నారు. అలాగే మరి మా అన్నయ్య గారి అబ్బాయి దయాల్ రెడ్డి గారి అబ్బాయి పెందుర్తి
నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు చెప్పినట్టు 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా, అలాగే నిర్వాసితులకి కూడా మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చినటువంటి గురుమూర్తి రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, అలాగే మా అన్నయ్య గారి సంతతి అప్పలస్వామి గారికి కానీ, అలాగే రమణారెడ్డి గారికి కానీ అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ దయాల్ రెడ్డి గారి 19వ వర్ధంతి సందర్భంగా ఆనవాయితీగా సుమారు 2 దశాబ్దాల నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సత్కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పరస ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం కోసం మరి వాళ్ళ కొడుకులు అందరూ కూడా ఎంతో సేవా తత్పరతో ఇప్పటికి కూడా ఆయన మార్గంలో నడుస్తూ పెద్దలు ఆయన సోదరులైనటువంటి బాబాయ్ నాగిరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఎదగడానికి కానీ, లేదు అంతకుముందు కార్పొరేటర్లుగా కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉండడానికి కానీ, అలాగే అన్నయ్య గురుమూర్తి రెడ్డి గారు కూడా 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యులుగా, పెందుర్తి శాసనసభ్యులుగా చేయడానికి కానీ మొదటి పునాది ఎవరంటే దయాల్ రెడ్డి గారు చేసినటువంటి సేవలను మాత్రం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అదే తత్పరత, అదే సేవా దృక్పథం అందరిలో వాళ్ళ కుటుంబానికి రావడం కూడా అందరికీ రాదు, ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆయన చూపినటువంటి బాట, ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా చాలా మందిని కింగ్ మేకర్స్ అంటాం. కింగ్ మేకర్స్ లో మొదటి వ్యక్తి ద్రోణరాజు సత్యనారాయణ గారు అయితే, రెండో వ్యక్తి దయాల్ రెడ్డి గారు అయితే చెప్పాలి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని తరచూ అనుమానంతో నిందిస్తూ వేధిస్తున్నాడు అని తల్లిదండ్రులు కన్న కొడుకుని దారుణంగా హతమార్చారు. రాజంపేట మండలం మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఈ మేరకు రూరల్ సిఐ మొహమ్మద్ అలీ ముద్దాయిలను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. గౌనుపురి చరణ్ రాజంపేట పట్టణంలో యమహా షోరూంలో పనిచేస్తున్నాడు. తండ్రి నరసరాజు 18 సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు. తల్లి గౌనీపురి లలిత చరణ్తో పాటు మరో కుమారుడు వరుణ్తో కలిసి ఉంటుంది. అయితే చరణ్ వ్యసనాలకు బానిసై తల్లిని వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేక తల్లి లలిత కువైట్లో ఉన్న భర్త నరసరాజుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నరసరాజు ఆదివారం పోలీలోని సొంత ఇంటికి చేరుకుని తప్పతాగిన కొడుకు చరణ్కు తల్లిదండ్రులు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేయగా వినకపోవడంతో పాటు ఎదురు తిరగడంతో తాగి పడిపోయిన కొడుకును తల్లి లలిత టవల్తో కాళ్ళు చేతులు కట్టేయగా భర్త నరసరాజు టవల్తో కన్న కొడుకు చరణ్ను గొంతుకు చుట్టూ చంపేశారు. నిన్నటి దినం పోలి గ్రామము రాజంపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు 19 ఏళ్ళు. ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి కొంచెము చెడు వ్యసనాలకు బానిస అయి ఉంటాడు. అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు, అలాగే తల్లి వచ్చి లలితమ్మ. ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధం చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళ మదర్ వచ్చేసి లలితమ్మ అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది. వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతను వచ్చేసి చెడు వ్యసనాలకు బానిస ఎక్కువగా, అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు. అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదు నాయనా, ఈ విధంగా ఉండకూడదు అది అంటే అందుని చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇట చేస్తా అంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కువైట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది, ఈ విధంగా చెప్తాడని చెప్పేసి ఆయన మనకు 12వ తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది. 13వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడం అన్నీ జరుగుతుంది. 13వ తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు. వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమి పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలిత ఉందో తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది. అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి
గొంతు బిగించి చంపేశాడు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తులో భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్ట వద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేరానికి ఉపయోగించేటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ దివంగత బొడ్డు భాస్కర్ రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనుపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలం 50 సంవత్సరాలుగా దీర్ఘకాలం కొనసాగి ఆయన వారసత్వం ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా దీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా తండ్రి గారు మోనారెడ్డి గారు, అదేవిధంగా భాస్కర్ రామారావు ఇద్దరు 1970 నుంచి రాజకీయం చేస్తూ దీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో కొనసాగింది. అదే వరవడి వాడ చౌదరి గారు రామేశ్వర కొనసాగుతారు. ఆ మహనీయునికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తుంది. గ్రామస్తులందరి సమక్షంలో ముఖ్యంగా భాస్కర్ మండల తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ కూటమి నేతృత్వంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తుంది. వారి ఆశేషాలను వారి స్ఫూర్తి ఈరోజు పెద్దాడ గ్రామంలో నాన్నగారైనటువంటి బొడ్డు భాస్కర్ రామారావు గారి 75వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లమూరి రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం మీద ఈ జిల్లాలోనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం కానివ్వండి, లేకపోతే ఈ కార్యకలాపంలో కూడా వారు పాల్పంచడం జరిగింది. అంచెలంచెలుగా ఈ గ్రామ సర్పంచ్ నుంచి డిప్యూటీ చైర్మన్గా కానివ్వండి, పర్యాయాలు ఎమ్మెల్యే గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన అడుగుజాడులోనే నేను కూడా నడవాలని, ఆయన పేరు మీనట్టాలని, ఆయన లెగసీ కొనసాగించాలని నేను కూడా రాజకీయం కావడం జరిగింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా రాజానగరం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మా నాన్నగారితో ఎంతో సంబంధాలు ఉండేవి. చాలా తీరైతే పరిచయం లేదు, కానీ ఆయన చాలా పరిచయం చాలా ఆనందం కలిగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే రెడ్డి గారు కానీ ఆయన కానీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు నేను కూడా అన్యోన్యంగా తీసుకెళ్ళి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తప్పనిసరిగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాన్నగారు తీసుకొని వారు ఆశిస్తూ ఎల్లప్పుడూ కూడా మా మీద ఉండాలని చెప్పేసి కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి గోపాల చెరువు వద్ద టెంపో ట్రావెల్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాకినాడ నుండి దారపల్లి జలపాతానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మందితో టెంపో ట్రావెల్స్ వాహనం బయలుదేరింది. చాలా మంది ఉన్నారు, కంగారు పడకండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి బాగోలేదు అక్కడ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.